బఠానీల సీజన్ కదండి, ఫ్రెష్ బఠానీలు తీసుకున్నాను ఒక కప్పుతో కప్పుడు. అందులోనేమో కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం చెక్క ముక్క కింద గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత అందులో సూజీ రవ్వ, పెరుగు వేసుకోవాలి. అల్లం 1 ఇంచు తీసుకోండి. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవి కారం లేని పచ్చిమిరపకాయలు, అందుకే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇలా చెక్క ముక్కగా తీసుకుని అందులో కొంచెం పక్కన పెట్టండి. సూజీ రవ్వ కూడా 1 కప్పు తీసుకోండి. కప్పు తీసేసుకుని అందులో పెరుగు వేసేసి బ్లెండ్ చేసేయాలండి. మెత్తగా దోశల పిండిలాగా వస్తుంది. మనం ఊతప్పం చేసుకుంటాం అన్నమాట, మటర్ నెక్స్ట్ సూజీతోటి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ మనకి ఇష్టమైనవండి అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు మీరు గ్రైండ్ చేసేటప్పుడు. జీలకర్ర పొడి వేసాను నేను, కొంచెం వంట సోడా వేసాను. వంట సోడా వేస్తే ఏమవుతుందంటే సూజీ రవ్వ చక్కగా పర్మెంట్ అయ్యి దోశ బాగుంటుందండి. అందులోకి ఏంటంటే రెడ్ చట్నీ చేస్తున్నాను. కొబ్బరి, కొంచెం ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవి వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇందులో కొంచెం చిన్న తడక పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆవాలు, కరివేపాకు వేసి చిన్న తడక అనమాట. ఇంగు కూడా వేసాను కొంచెం, స్మెల్ బాగుంటుందని. నచ్చకపోతే వేసుకోవద్దు, వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇష్టమైన వాళ్ళు, అవి బాగానే ఉంటుంది. తడక పెట్టేసుకుంటే దీన్ని ఊతప్పం కింద వేసుకోవచ్చు అండి, దోశ కింద వేసుకోవచ్చు. నేను ఊతప్ప కింద కొన్ని వేసాను, దోశ కింద కొన్ని వేసాను. ఏదైనా కొంచెం మీడియంలో పెట్టే కాల్చుకోండి. కొంచెం నువ్వుపప్పు వేసి స్ప్రెడ్ చేస్తే కనుక బాగుంటుంది. నేను అలా చేశాను. ఒకసారి అయితే ట్రై చేయించండి, చాలా బాగున్నాయి దోశలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. కొంచెం ఇంచుమించు నాకు పెసరట్టులాగా అనిపించింది. స్మూత్గా, మెత్తగా, సాఫ్ట్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, కమ్మగా. ఆ చట్నీ కూడా రెడ్ చట్నీ కూడా చేసుకోండి, చాలా బాగుంది రెడ్ చట్నీ కూడా. అందులో అది పెద్ద కష్టం ఏమీ ఉండదు కదా, కొబ్బరి ఉంటే సరిపోతుంది మనకి. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకైతే పెట్టచ్చు, హెల్దీ ఫుడ్. అందులో ఇప్పుడు బఠానీలు వచ్చే సీజన్ కదా, ట్రై చేయండి తప్పకుండా.